అట్లాంటిక్ మహాసముద్రంపైన ఒక సంఘటన. ఇది పశ్చిమ దేశాలకు ఒక హెచ్చరికన. అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ 1లో ఒక చాలా వింత సంఘటన జరిగింది. దాని వెనుక ప్రపంచాన్ని శాసించే ఒక నీడ ప్రభుత్వం, అంటే ఒక షాడో గవర్నమెంట్ ఉందని ఒక థియరీ ఉంది. మరి ఇది ఎంతవరకు నిజం? అసలీ కథేంటి? లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. సరే, అసలు కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఏమైందంటే, డొనాల్డ్ ట్రంప్ దావోస్ వెళ్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం ఏంటి? ఎయిర్ ఫోర్స్ 1, ప్రపంచంలోనే అత్యంత సేఫ్ అని చెప్పుకునే విమానం. అలాంటి విమానంలో ఉన్నట్టుండి కంప్లీట్ పవర్ ఫెయిల్యూర్ అయిపోయింది. అంటే మొత్తం కరెంట్ పోయింది. గాలిలో ఎగిరే ఒక వైట్ హౌస్ లాంటి విమానానికిలా జరగడమంటే మాటలా? ఒక్కసారి ఆలోచించండి, ఎంత అసాధారణమైన విషయమో. కేవలం పవర్ ఫెయిల్యూర్ మాత్రమే కాదు, ఈ సమస్య వల్ల విమానం ఏకంగా 3 గంటలు లేటయింది. 3 అవర్స్! ఎయిర్ ఫోర్స్ 1 చరిత్రలోనే ఇదెప్పుడు జరగలేదు. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న విమానానికి ఇలా జరగడంతోనే అనుమానాలు మొదలయ్యాయి, దీని వెనక ఏదో ఉంది అని. సో ఇప్పుడు మనందరి మదిలో మెదిలే అసలు ప్రశ్న ఒకటే: ఇది నిజంగానే ఒక టెక్నికల్ ప్రాబ్లమా, లేదంటే కావాలనే ఒక పవర్ఫుల్ గ్రూప్ పంపిన వార్నింగా? సరే, ఈ ఒక్క సంఘటనని పక్కన పెడదాం. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు, అమెరికా టాప్ అఫీషియల్స్ని టార్గెట్ చేస్తూ ఇలాంటివి ఇంకా చాలా జరిగాయి. చూస్తుంటే ఇదంతా ఒక ప్యాటర్న్లా అనిపించడం లేదు? చూడండి, ఎయిర్ ఫోర్స్ 1 సంగతి మనకు తెలిసిందే. దానికి కొన్ని వారాల ముందే అమెరికా ఫారెన్ మినిస్టర్ వెళ్తున్న ప్లేన్లో వింగ్స్ సరిగ్గా పనిచేయలేదట. అంతేగాదు, ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్స్ F-35లు పదే పదే క్రాష్ అవుతున్నాయి. ఇవన్నీ అనుకోకుండా జరిగాయా, లేక వీటన్నిటికీ ఒకదానికొకటి లింక్ ఉందా? ఓకే, ఒకవేళ ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్న ప్యాటర్న్ అయితే సహజంగానే మనకొక ప్రశ్న వస్తుంది: ఎవరు చేస్తున్నారిదంతా? ఈ కథలో అసలు విలన్ ఎవరు? ఇక్కడే మన కథలోకి డీప్ స్టేట్ అనే ఒక కాన్సెప్ట్ ఎంటర్ అవుతుంది. ఈ థియరీ ప్రకారం ఈ సంఘటనలన్నింటి వెనుక ఉన్న ఆ కనిపించని శక్తి ఈ డీప్ స్టేటే అనమాట. అసలు ఈ డీప్ స్టేట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక నీడ ప్రభుత్వం. అంటే వీళ్ళు ఏ దేశ ప్రభుత్వానికి కట్టుబడి ఉండరు, తెర వెనక నుండి తమకు కావాల్సినట్టు ప్రపంచాన్ని నడిపిస్తారు. వాళ్ళకు కావాల్సింది వాళ్ల బిజినెస్ ఇంట్రెస్టులే, దేశాల భాగుగాదు. వాళ్ల పవర్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవాలంటే ఈ నంబర్స్ చూడండి. చైనా జీడీపీ $20 ట్రిలియన్, అమెరికా జీడీపీ $35 ట్రిలియన్. మరి ఈ డీప్ స్టేట్ వెల్త్ ఎంతో తెలుసా? $200 ట్రిలియన్ పైనే. అంటే అమెరికా చైనాని కలిపినా వీళ్ళ సంపద కొన్ని రెట్లు ఎక్కువ. ఇంత డబ్బుతో వాళ్ళేం చేయలేరు, జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. మరి గ్రూప్ ఎలా పనిచేస్తుంది? వీళ్ళంతా రాత్చైల్డ్, రాక్ఫెల్లర్ లాంటి చాలా పవర్ఫుల్ ఫ్యామిలీస్ అనమాట. వీళ్ళు ఫ్యామిలీ ట్రస్ట్ల ద్వారా మెయిన్గా యూరోప్ బేస్గా ఆపరేట్ చేస్తారు. వాళ్ళ అసలు పనేంటంటే ప్రపంచ ప్రభుత్వాలని తమ కంట్రోల్లో పెట్టుకుని వాళ్ల బిజినెస్ ఇంట్రెస్ట్లని కాపాడుకోవడం. అయితే ట్రంప్ వాళ్ల గ్లోబల్ డామినేషన్కి ఒక పెద్ద అడ్డంకిలా కనిపించాడు. ఇప్పుడు కథలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. ఈ పవర్ఫుల్ గ్రూప్ ఫోకస్ అంతా ఇప్పుడొక కొత్త దేశం వైపు షిఫ్ట్ అవుతోందనే అంటున్నారు. అదేంటి అంటే, వాళ్ల దృష్టిలో ఇప్పుడు అమెరికాకి అంత సీన్ లేదు. రష్యా ఏమో యుద్ధంతో బిజీగా ఉంది. చైనానైతే అస్సలు నమ్మలేం. మరి వాళ్ల నెక్స్ట్ డెస్టినేషన్ ఏది? వాళ్ల తరువాతి పెట్టుబడులకి, వాళ్ల పవర్ నిలబెట్టుకోవడానికి వాళ్లు చూస్తున్న కొత్త ప్లేస్ మన భారతదేశం. ఈ థియరీ ప్రకారం ఇండియానే వాళ్ల నెక్స్ట్ బిగ్ బెట్. ఈ మార్పు నిజమే అనడానికి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. దాదాపు 19 ఏళ్ల క్రితం వరకు యూరోపియన్ యూనియన్ మనతో అంటీ ముట్టనట్లుండేది. మనపై యాంక్షన్లు పెడతామని కూడా బెదిరించారు. మరి అలాంటివాళ్లు ఇప్పుడు సడన్గా ఇండియాకొచ్చి ఎందుకు డీల్ సైన్ చేస్తున్నారు? ఎందుకు ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు? వాళ్ల ఫోకస్ ఇండియా వైపు మారిందనడానికి ఇంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి? ఇప్పుడు కథ క్లైమాక్స్కొస్తోంది. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఈ కొత్త పొలిటికల్ ఈక్వేషన్స్కి తగ్గట్టుగా ఒక మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. ఈ ప్లాన్లో కీ రోల్ ప్లే చేసిందెవరంటే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. ఒక్క నిమిషం ఆలోచించండి, ఒక బిజినెస్ మీటింగ్లో నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్కి ఏం పని? దీని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఇది కేవలం బిజినెస్ మీటింగ్ కాదని, తెర వెనుక చాలా పెద్ద స్కెచ్ నడుస్తోందని. సో ఈ గ్లోబల్ చెస్ గేమ్లో అమెరికా ఎలాంటి ఎత్తులు వస్తోంది, దానికి కౌంటర్గా యూరప్, ఇండియా కలిసి ఎలాంటి పై ఎత్తులు వేస్తున్నాయో ఒకసారి చూద్దాం. ఈ ఆరోపణల ప్రకారం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఒక 3 స్టేజ్ స్ట్రాటజీని ఫాలో అవుతోంది. ఫస్ట్, టార్గెట్ చేసిన దేశాల లీడర్స్ని
పబ్లిక్గా విమర్శించి వాళ్ళని వీక్ చేయడం. సెకండ్, ఆ దేశాల ఎకానమీలను దెబ్బతీయడం. ఇక ఫైనల్గా థర్డ్ స్టెప్, అక్కడ గొడవలు, యుద్ధాలు సృష్టించి మొత్తం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం. దీనికి యూరప్ కౌంటర్ స్ట్రాటజీలో మొదటి పాయింట్ ఈ నంబర్ 1500. ఏంటిది? యూరప్లో ఆపరేట్ అవుతున్న అమెరికన్ కంపెనీల సంఖ్య. ఒక్కసారి యూరప్ గనక వీటన్నిటిని బ్యాన్ చేస్తే అమెరికన్ ఎకానమీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి. ఇక ఇది రెండో పాయింట్. 9 యూరప్లో ఉన్న కీలకమైన యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేసుల సంఖ్య. ఈ బేస్లే అమెరికా గ్లోబల్ మిలిటరీ పవర్కి బ్యాక్బోన్ లాంటివి. సో దావోస్లో వేసిన కౌంటర్ ప్లాన్ ఇదే. ఒకవేళ అమెరికా ఎక్కువ చేస్తే యూరప్లో ఉన్న ఆ 1500 అమెరికన్ కంపెనీల కార్యకలాపాలని స్తంభింపచేయడం, దాంతోపాటే ఆ 9 మిలిటరీ బేస్లను కూడా మూసేమని చెప్పడం. ఈ 2 దెబ్బలతో యూరప్లో అమెరికా ఆట కట్టించొచ్చు. కానీ ఆగండి, కథ ఎక్కడితో అయిపోలేదు. ఇది కేవలం ఎకనామిక్, మిలిటరీ వార్నింగ్స్ వరకే ఆగలేదు. ఈ కథ చివర్లో ఒక భయంకరమైన ఫైనల్ వార్నింగ్ కూడా ఉంది. ఆ ఫైనల్ వార్నింగ్ ఏంటంటే, ట్రంప్ ఇప్పటికైనా రియలైజ్ అవ్వకపోతే ఆ విమానం సింపుల్గా కూలిపోతుంది. ఇది కేవలం పొలిటికల్ వార్నింగ్ కాదు, ఇది డైరెక్ట్ థ్రెట్, ప్రాణాలకు సంబంధించిన బెదిరింపు. అంటే ఎయిర్ ఫోర్స్ 1లో జరిగింది ఒక యాక్సిడెంట్ కాదు, అది జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారన్నమాట. సో చివరిగా ఒక ప్రశ్న. ఇదంతా కేవలం కట్టుకథ, ఒక వైల్డ్ కాన్స్పిరసీ థీరీనా, లేదంటే ప్రపంచం వెనుక నిజంగానే మనం చూడలేని ఒక నీడ యుద్ధం జరుగుతోందా? దీని గురించి ఏమనుకుంటున్నారో మీరే ఆలోచించుకోండి.